Hello everyone, my name is Jain Nayak. I am from IIT BHU. I am studying in pharmaceutical department. My rank is 1117. ఈ రోజు లాస్ట్ క్లాస్ చెప్పుకోబోతున్నాం హైడ్రోకార్బన్స్ మీద. మనం పోయిన క్లాస్‌లో మనం నామిక్లేచర్ గురించి కొంచెంగా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా అడిషన్ ఆఫ్ వాటర్ గురించి, అడిషన్ ఆఫ్ హాలోజన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కెమికల్ ప్రాపర్టీస్ అన్ని, ప్రిపరేషన్స్ అన్ని. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈరోజు ఆల్కైన్స్‌లో లాస్ట్ టాపిక్ వచ్చేసి పాలిమరైజేషన్. ఆల్కైన్స్‌లో వచ్చేసి లాస్ట్ టాపిక్ పాలిమరైజేషన్ చూడబోతున్నాం ఈరోజు. పాలిమరైజేషన్ అనేది 2 టైప్స్‌లో అయితది. పాలిమరైజేషన్ 2 టైప్స్‌లో ఉంటదన్నమాట ఇది. ఫస్ట్ వచ్చేసి లీనియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సైక్లిక్. ఓకే. లీనియర్‌లా ఎలా పాలిమరైజేషన్ అంటే ఫస్ట్ పాలిమర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. పాలి అంటే ఇన్ఫినిటీ. ఇట్లా కార్బన్ చైన్ వచ్చేసి ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటది. లైక్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. లైక్ ఇట్లా కంటిన్యూస్‌గా వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి మధ్యలో డబుల్ బాండ్ రావచ్చు, లేకపోతే ట్రిపుల్ బాండ్ ఇలా రావచ్చు. ఇన్ఫినిటీ టైమ్స్ వెళ్ళిపోతా ఉంటది. లీనియర్ అంటే ఇటు చూడండి. చైన్ ఉంటది. ఇది సైక్లిక్ కాదు. లైక్ ఈ కార్బన్‌కి బాండ్ అయి ఉండదు. ఓకే. ఇది లీనియర్ అంటాం. సింగిల్ స్ట్రైట్ చైన్ ఉంటది. సైక్లిక్ వచ్చేసి ఇది చూడండి. సైక్లిక్ వచ్చేసి ఎలా ఉంటదంటే బెంజిన్ టైప్‌లో ఉంటది. లైక్ వచ్చేసి ఇదో ఇలా ఉంటాయి. దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని రాసినట్టయితే కార్బన్స్ అనేది ఇలా ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి ఎన్ని పెంటను సైక్లిక్ పెంటేన్ ఇది. దాని తర్వాత ఇంకోటి చూడండి. ఇలా ఉంటది. సైక్లిక్ కాంపౌండ్స్ వచ్చేసి ఇదో ఇట్లా కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే మనం 3 టైప్స్ ఆఫ్ అసిటైలిన్ తీసుకుంటామో ఇది చూడండి. అసిటైలిన్ అంటే వచ్చేసి సి ట్రిపుల్ బాండ్ సి. ఓకే. దీని ఇలా అరేంజ్‌మెంట్ చేయండి ఒకసారి. రియాక్షన్ కోసం అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇలా ఉంటది. ఎప్పుడైతే దీన్ని మనం రెడ్ హాట్ ట్యూబ్‌లో నుంచి పాస్ చేస్తామో ఎట్ ద రేట్ ఆఫ్ 873 డిగ్రీస్ కెల్విన్స్. ఎప్పుడైతే అసిటైలిన్‌ని మనం ఈథైన్‌ని మనం రెడ్ హాట్ ట్యూబ్ నుంచి పాస్ చేస్తామో మనకి బెంజిన్ అనేది ఫార్మ్ అయితది. ఓకే. మనకి బెంజిన్ అనేది ఫార్మ్ అయితది. యాహ్! ఇక్కడితోని మీ ఆల్కలైన్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఈరోజు లాస్ట్ టాపిక్ వచ్చేసి. ఈ టాపిక్ అయిపోతే లైక్ ఈ చాప్టర్ అయిపోయినట్టే. హైడ్రోకార్బన్స్ చాప్టర్ అయిపోయినట్టే. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఆల్కేన్స్ ఈ చాప్టర్‌లో వచ్చేసి ఆల్కైన్స్, ఆల్కైన్స్ ఈ మూడిటి నుంచి ఒక క్వెషన్ రావచ్చు. లేకపోతే సింగిల్‌గా ఏరోమాటిక్ హైడ్రోకార్బన్ నుంచే ఒక క్వెషన్ రావచ్చు. లైక్ ఇది 4 మార్క్స్ అయినా అయ్యుండొచ్చు. లైక్ ఇది 4 మార్క్స్ అయినా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏందంటే ఇది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్. ఈ ఒక్క టాపిక్ కవర్ చేస్తే లైక్ మీకు 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నప్పుడు ఇది కొంచెం ధ్యాస పెట్టి వినండి. శ్రద్ధగా వినండి. ఓకే. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్‌లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్‌లో వచ్చేసి ఫస్ట్ అసలు ఏరోమాటిక్ అంటే ఏందో చూద్దాం. ఏరోమాటిక్ అంటే స్మెల్ అని అంటారు. అరోమా అంటారు చూడండి. ఏరోమాటిక్. ఏ ప్లెజెంట్ స్మెల్ అని అర్థం. లైక్ ఈథర్, అత్తర్ ఇవి ఉంటాయి చూడండి. మన ముస్లిమ్సే వాడతారు. లైక్ సెంట్స్ అవి ఇవన్నీ. ఆ టైప్‌లా ఏరోమాటిక్ స్మెల్ అని అంటారు. కానీ అన్ని కాంపౌండ్స్ మంచి స్మెల్లే రావు. కొన్ని కాంపౌండ్స్ చెడు స్మెల్ గూడా వస్తాయి. సో, అప్పుడేం చేశారంటే లైక్ ప్రస్తుతానికైతే డెఫినిషన్ ఇదే ఉంచారు. కాకపోతే ఎప్పుడైతే అట్లాంటి కాంపౌండ్స్ అనేవి ఇంక్లూడ్ అయినాయి ఇందులో, లైక్ అన్ని కాంపౌండ్స్ మంచిగా స్మెల్ రావు గదా! కొన్ని కాంపౌండ్స్ గలీజ్‌గా గూడా స్మెల్ వస్తాయి. అప్పుడు దీన్ని ఏం చేశారంటే లైక్ దీని డెఫినిషన్ మార్చేశారు. ఓకేనా? అప్పుడేమన్నారంటే ఆహ్, రినస్ ఇక్కడ చూడండి. నేమ్డ్ aromatic most of such compounds are found in contain and highly unsaturated
దాని తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే 2 టైప్స్‌లో డివైడ్ చేసిర్రు. అరోమాటిక్ కాంపౌండ్స్‌ని అరోమాటిక్ కాంపౌండ్స్‌ని 2 టైప్స్‌లో డివైడ్ చేసిర్రు. ఫస్ట్ వచ్చేసి ఏ టైప్ ఉంటదంటే బెంజోనోయిడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ బెంజోనోయిడ్. బెంజోనోయిడ్ కాంపౌండ్, నాన్ బెంజోనోయిడ్ కాంపౌండ్స్. బెంజోనోయిడ్ కాంపౌండ్స్ అంటేనేమో బెంజీన్ ఉంటది ఈ కాంపౌండ్‌లో. ఈ కాంపౌండ్‌లో ఇంక్లూడ్ అయ్యి బెంజీన్ ఉంటది. బెంజీన్ ఇంక్లూడ్ అయ్యి ఉండే కాంపౌండ్‌ని బెంజోనోయిడ్ కాంపౌండ్స్ అని అంటారు. నాన్ బెంజోనోయిడ్ కాంపౌండ్స్ అంటే అందులో బెంజీన్ ఉండదు. లైక్ ట్రోపోలిన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపోలిన్. ట్రోపోలిన్ అంటే 7 ఉంటది. 7 రింగ్డ్ చైన్. అది ఎలా ఉంటదో చూడండి. ఇట్లుంటది ట్రోపోలిన్. 7 రింగ్డ్ చైన్. 7 మెంబర్డ్ కార్బన్ సారీ. 7 మెంబర్డ్ కార్బన్ రింగ్. ఇది బెంజోనోయిడ్. ఫినోల్ తీసుకోండి, లేకపోతే టౌలిన్ తీసుకోండి. ఇవన్నీ బెంజోనోయిడ్ గ్రూప్. బెంజోనోయిడ్ దాంట్లో బెంజిన్ ఉంటది. ఓకే. నాన్ బెంజోనోయిడ్ గ్రూప్‌ల నాన్ బెంజిన్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు నామిక్లేచర్ ఐసోమెరిజం చూద్దాం. నామిక్లేచర్ ఐసోమెరిజం ఎలా ఉంటదంటే చూడండి. ఫస్ట్ ఒక బెంజిన్ గ్రూప్ తీసుకోండి అన్నమాట. దాని తర్వాత లైక్ ఫస్ట్ ఇది ఎలా ఫార్మ్ అయిందో చూద్దాం మనం బెంజిన్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కార్బన్ కి లైక్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఓకేనా. ఇక్కడ ఉండే ఇంకొకటి తీసుకుందాం. లైక్ ఇందులో వచ్చేసి ఏమంటదంటే కాంజుగేషన్ పాసిబుల్ అవుతుంది. ఈ కాంపౌండ్స్ కి వచ్చేసి కాంజుగేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇవన్నీ మూవ్ అవుతా ఉంటాయి ఇలా. ఓకేనా. ఇలా మూవ్ అయినప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి ఇది ఫామ్ అవుతుంది. ఈ కాంపౌండ్ ఇట్లా ఫామ్ అయిందా. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి ఇవన్నీ. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ సింగిల్ బాండ్ లెంత్ ఎంత ఉందో ఇక్కడ డబల్ బాండ్ మధ్యలో కూడా అంతే లెంత్ ఉంది. ఈ సింగిల్ బాండ్ మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ డబల్ బాండ్ మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ బాండ్ లెంత్ ఈక్వల్ ఉంటది. బాండ్ లెంత్ వచ్చేసి ఈక్వల్ ఉంటది. ఇది ఎందుకు పాసిబుల్ అంటే కాంజుగేషన్ లైక్ ఎట్లా అంటే ఇందులో ఈ కాంపౌండ్ లో వచ్చేసి కాంజుగేషన్ పాసిబుల్. ఇందులో వచ్చేసి స్ట్రెంత్ కూడా ఈక్వల్ ఉంటది. దాని తర్వాత ఏం చేస్తామంటే దీన్ని స్పెక్ట్రోకెమికల్ డేటాని తీసి అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత మనకి ఏం అర్థమవుతుంది అంటే లైక్ చూడండి. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. మనకు తెలుసు బెంజిన్ లో డబుల్ బాండ్స్ ఉంటాయి, సింగిల్ బాండ్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇందులో కాంజుగేషన్ పాసిబుల్ కదా. ఇందులో కాంజుగేషన్ పాసిబుల్ కాబట్టి ఈ బాండ్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. ఈ బాండ్స్ అని తిరిగినప్పుడు ఈ సింగిల్ బాండ్ తోని ఎంతైతే లెంత్, ఈ సింగిల్ బాండ్ మధ్యలో ఎంతైతే లెంత్ ఉంటుందో ఈ డబుల్ బాండ్ మధ్యలో కూడా అంతే లెంత్ ఉంటది. ఎక్కడ చూసినా కానీ పర్టికులర్ టైంలో ఎక్కడ చూసినా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది. సో కానీ ఇట్లా పాసిబుల్ కాదు. సో సైంటిస్టులు ఏమని ఆలోచించి లైక్ ఇట్లా పాసిబుల్ కాదు. ఎక్కడ చూసినా కానీ డబుల్ బాండ్ లెంత్, సింగిల్ బాండ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సింగిల్ బాండ్ ఒకటి ఉంది, డబుల్ బాండ్ లేదు. కానీ ఇక్కడ దాని తర్వాత వీళ్ళు కంక్లూజన్‌కి ఏమొచ్చారంటే స్పెక్ట్రోకెమికల్ డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఈ బెంజిన్ ఉంది చూడు. బెంజిన్ కి ఏ బాండ్స్ లేవని అర్థం చేసుకున్నారు. ఆ బాండ్స్ లేవంటే మళ్ళీ డబుల్ బాండ్స్ ఏడికెళ్ళి వస్తున్నాయని మీరు నన్ను అడగొచ్చు. బాండ్స్ లేవంటే బాండ్స్ వచ్చేసి లైక్ స్టాటిక్ గా ఒకటే దగ్గర ఉంటలేవు. వాటి అది ఎట్లా అంటే డ్యూ టు కాంజుగేట్ పై బాండ్స్ దీని ఎలక్ట్రాన్ చుట్టూ లైక్ ఈ రింగ్ చుట్టూ ఉంటుంది చూడు బార్డర్‌లా దీని ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది రివాల్వ్ అయితానే ఉంటది. దీని ఎలక్ట్రాన్ క్లౌడ్ రివాల్వ్ అయితా ఉంటది. ఓకే. సో అందుకని ఇక్కడ బాండ్ స్ట్రెంత్ అందుకని ఈ కార్బన్ కార్బన్ ఆటమ్ కి మధ్యలో బాండ్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటదంటే ఈస్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. అంటే సింగిల్ బాండ్ కి డబల్ బాండ్ కి మధ్యలో బాండ్ స్ట్రెంత్ అనేది ఉంటది ఈ రెండిటిది. అంతే బాండ్ లెంత్ కూడా ఈస్ బిట్వీన్ సిగ్మా అండ్ పై బాండ్స్. ఈ రెజొనెన్స్ ఎందుకు వస్తుందని మీరు అడగొచ్చు. రెజొనెన్స్ ఎందుకు వస్తాయంటే డ్యూ టు కాంజుగేటెడ్ పై బాండ్ రెజొనెన్స్ అక్కర్స్. డ్యూ టు కాంజుగేటెడ్ రెజొనెన్స్ అక్కర్స్. ఇంకొకటి సారీ ఇది స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ గురించి చెప్పుకున్నాం. నామిక్లేచర్ లో వచ్చేసి నామిక్లేచర్ ఎలా ఉంటుందో చూడండి బెంజిన్ది. ఓకేనా. దీన్ని మనం ఏమని రాస్తామంటే
మిథైల్ బెంజిన్ అని రాస్తాం మనం దీన్ని. మిథైల్ బెంజిన్ అని రాస్తాం, లేకపోతే 1 అని కూడా రాసుకోవచ్చు. ఉంటాయి, దీన్ని వచ్చేసి అంటారు, దీని వచ్చేసి మెటా అంటారు, దీని వచ్చేసి పారా అంటారు. ఈ పొజిషన్స్ నేమ్స్ ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఆర్థో దగ్గర కనుక ఏదైనా కాంపౌండ్ వచ్చి అటాచ్ అయ్యింది అనుకోండి, దీన్ని ఏమని రాసుకుంటాం అంటే 1,2 డైమిథైల్ బెంజిన్ అని రాస్తాం. ఓకే, బెంజిన్ అని రాస్తాం. కానీ దీన్ని ఇంకో మాట కూడా చెప్పొచ్చు, ఇక్కడ ఆర్థో పొజిషన్ లో CH3 ఉంది కాబట్టి ఇది ఆర్థో జైలిన్. ఒకవేళ ఇక్కడ ఉంటేనేమో మెటాజైలిన్, ఒకవేళ కింద ఉంటేనేమో పారాజైలిన్. ఓకే, ఇట్లా అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ ఈ బెంజిన్ ఉందా. ఇప్పుడు బెంజిన్ ని మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేద్దాం. బెంజిన్ ఒకసారి దీని డయాగ్రామ్ చూసుకోండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. మనకి తెలుసు ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఏముంటది, sp2 ఉంటుంది. sp2 అంటే ప్లేనార్ షేప్ లో ఉంటది. ఎవ్రీ కార్బన్ కి ఒక పర్పెండిక్యులర్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఎవ్రీ కార్బన్ ఆటమ్ కి ఒక పర్పెండిక్యులర్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఎలా ఇదో ఈ టైప్ లో రిప్రజెంట్ చేస్తాం, ఈ టైప్ లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది దీనికి పర్పెండిక్యులర్ ఉంది, ఇది దీనికి ప్యారలల్ చూడండి, ఇది దీనికి, ఇది ఇట్లా, ఇది ఇట్లా, అన్ని ఇట్లా ప్యారలల్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఈ టాప్ ఇంకా ఈ బాటమ్ లా ఎలక్ట్రానిక్ డెన్సిటీ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనం ఎరోమాసిటీ గురించి చూద్దాం. అసలు ఎరోమాసిటీ అంటే ఏంటిదో చూడండి. ఎరోమాటిసిటీ, ఇక్కడ ఎరోమాటిసిటీ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఎరోమాటిసిటీ రిలేటెడ్ టు రింగ్ కరెంట్. అంటే రింగ్ చుట్టుపక్కల ఉండే ఫ్లోని అంతే, రింగ్ చుట్టుపక్కల ఉండే ఎలక్ట్రాన్ ఫ్లోని మనం రింగ్ కరెంట్ అని అంటాం. ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఎరోమాటిసిటీ ఉండాలంటే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ కాంపౌండ్ నుండి ప్లేనార్ అయి ఉండాలి. నెక్స్ట్ కార్బన్ ఐటమ్స్ అన్ని sp2 హైబ్రిడైజ్డ్ అయి ఉండాలి. దాని తర్వాత కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేది అయి ఉండాలి. కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయి ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి 4n+2 ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. 4n+2 ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం మనం. ఫస్ట్ ప్లేనార్ ఆ షేప్ అనేది కాంపౌండ్ ప్లేనార్ షేప్ లో ఉండాలి. దాని తర్వాత ఎన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజ్డ్ ఉండాలి. దాని తర్వాత డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. దాని తర్వాత 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజిన్ తీసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ తో అండర్స్టాండ్ చేసుకుందాం మనం, అసలు ఎట్లా ఏం ఫామ్ అవుతుంది ఏంటి కదా అనేది. బెంజిన్ తీసుకోండి. బెంజిన్ లో వచ్చేసి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 అంటే 4n+2 ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అని అన్నారు. 6 పై ఎలక్ట్రాన్స్ కదా మనకు తెలిసింది. సో ఇది తీసేస్తాం మనం. ఇక్కడ వచ్చేసి 4n+2, n ఎంత 1. అర్థమైందా. సింప్లిఫై చేస్తే n1 వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎరోమాటిసిటీ క్యారెక్టరిస్టిక్ ఎక్కువ ఉంటాయి. ఏరోమాటిసిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటే మనకి స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఏరోమాటిసిటీ క్యారెక్టరిస్టిక్ ఎక్కువ ఉంటే మనకి స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొకటి మెయిన్ పాయింట్, పై electrons continuously delocalized means electron cloud is moving around the ring border to get stability. Pi electron continuously delocalized అంటే pi electrons continuously delocalized అంటే
మనం దాని అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ది రింగ్ బార్డర్ టు గెట్ స్టెబిలిటీ. ఓకేనా? టు గెట్ స్టెబిలిటీకి లైక్ కంటిన్యూస్ డీలోకలైజ్డ్ అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ వచ్చేసి కంటిన్యూస్ గా రింగ్ బార్డర్ చుట్టూ తిరుగుతూనే ఉంటది. ఎందుకు? టు గెట్ స్టెబిలైజేషన్, స్టేబుల్ ఉండడానికి అది దాన్ని లైక్ అది తిరుగుతూ ఉంటది దాని చుట్టూ, బార్డర్ చుట్టూ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరోమేటిక్ కాంపౌండ్స్ లా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎరోమేటిక్ కాంపౌండ్, ఐ మీన్ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ లా మనకి 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎరోమాటిసిటీలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎరోమాటిసిటీ, నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ ఎరోమాటిసిటీ, aromatic compounds, anti aromatic compounds. Next one వచ్చేసి non aromatic compounds. ఓకేనా? aromatic compounds, anti aromatic compounds, non aromatic compounds, ఈ 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి aromatic compounds వచ్చేసి చూడండి, అన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియేట్ చేయాలి వీటన్నిటిని. aromatic compounds వచ్చేసి సైక్లిక్, యాంటీ ఏరోమాటిక్ కాంపౌండ్స్ వచ్చేసి సైక్లిక్, ఇవి కూడా. నాన్ ఏరోమాటిక్ వచ్చేసి సైక్లిక్ ప్లేనార్, ఇవి నాన్ ప్లేనార్ అని చెప్పుకోవచ్చు. లైక్ నాన్ ప్లేనార్ లేకపోతే ఓపెన్ చైన్ అనొచ్చు. ఇవి ప్లేనార్, ఇవన్నీ ప్లేనార్. ఏరోమాటిక్స్ అన్నిటికీ ప్లేనార్ ఉండాలి. ఇంకొకటి sp2 ఉండాలి, sp2 కార్బన్ ఉండాలి. దీని పై ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4n+2π ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి 4n π ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి sp3 కార్బన్ చైన్ అని నాన్ ఏరోమాటిక్. sp3 కార్బన్ చైన్ అంటే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడి కార్బన్ వచ్చేసి sp3 కార్బన్. ఓకే, 4n π. దాని తర్వాత ఇక్కడ ఒక బ్యూటెన్ వస్తుంది. లైక్ ఈ 4n π కి బ్యూటెన్ తీసుకోండి. ఇక్కడ ఒక బాండ్, ఇది తిరుగుతుంది. ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4n π = 4, n = 1, n π = 1. నాన్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి నాన్ స్టేబుల్ కాంపౌండ్స్. ఓకేనా? యాంటీ ఏరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి నాన్ స్టేబుల్, ఇవి అంటే స్టేబిలిటీ కొంచెం తక్కువ ఉంటాయి వీటివి. దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ లా ఫస్ట్ వన్ వచ్చేసి డీకార్బాక్సిలేషన్ ఆఫ్ అరోమాటిక్ యాసిడ్స్. ఇది చూడండి. ఇందులో వచ్చేసి మీకు ఈజీగా లైక్ రియాక్షన్ చూడగానే ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. లైక్ పోయిన క్లాసెస్ లో కూడా చూసుకున్నాం మనం దీన్ని. ఇప్పుడు మీరు ఇది ఒక కాంపౌండ్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి COO NaOH in presence of CaO heat. Sodium salt of benzoic acid on heating with soda lime gives benzene. Sodium salt of benzoic acid when heating with NaOH and CaO. మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, NaOH ఉన్నప్పుడు ఇది లైక్ ఈ CO3 ఇది ఎంతైతే ఇవి ఉన్నాయో ఇదంతా NaO ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఈ H అనేది డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనకి కాంపౌండ్ అనేది ఎప్పుడైనా డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, బెంజిన్ అనేది ఫామ్ అయిపోతుంది. మనకి ఇక్కడ Na2CO3 అనేది ఫామ్ అవుతుంది, బెంజిన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఒకవేళ NaOH CaO వేసి హీట్ చేస్తే మనకి బెంజిన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ ఫినాల్. చూడండి, రిడక్షన్ ఆఫ్ ఫినాల్ వచ్చేసి ఎప్పుడైనా ఆల్కహాల్ లా లైక్ ఇది ఫినాల్ OH గ్రూప్, ఎప్పుడైనా దీనికి జింక్ వేసి మనం హీట్ అనేది ఇచ్చినప్పుడు ఈ జింక్ ఏం చేస్తుందంటే ఈ OH లైక్ ఈ O గ్రూప్ ని ఆ ఆక్సిజన్ గ్రూప్ ని తీసేసుకుంటది. ఈ ఆక్సిజన్ గ్రూప్ ని తీసేసుకొని హైడ్రోజన్ అక్కడ లీవ్ చేసేస్తుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే బెంజిన్ ఫామ్ అవుతుంది.
అండ్ ZNO ఫామ్ అవుతుంది ఇక్కడ. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఫిజికల్ ప్రాపర్టీస్ అవి స్మెల్, చైన్స్, టేస్ట్ వాటి గురించి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ప్రాపర్టీస్ వచ్చేసరికి కెమికల్ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు బెంజిన్ ని తీసుకోండి. బెంజిన్ ని మనం ఏం చేస్తామంటే క్లోరిన్ తీసుకోండి, అన్హైడ్రస్ AlCl3 తీసుకోండి. ఓకేనా? ఈ అన్హైడ్రస్ AlCl3 ని మనం ఏమనొచ్చు అంటే లూయిస్ యాసిడ్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, లూయిస్ యాసిడ్ అని అంటారు. ఫస్ట్ దీని మెకానిజం చూద్దాం ఎలా ఫామ్ అవుతారు. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్లోరిన్ అనేది ఈ AlCl3 తోని రియాక్షన్ అవుతుంది. ఈ AlCl3 తోని రియాక్షన్ AlCl3 ఏం చేస్తాడంటే ఒక క్లోరిన్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక క్లోరిన్ ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇది ఏం ఫామ్ అవుతుంది అంటే AlCl4-. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే C+. దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రోఫైల్. ఇది ఒక ఎలక్ట్రోఫైల్. ఓకేనా? ఇది ఒక ఎలక్ట్రోఫైల్. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు బెంజిన్ ఉందా, ఈ బెంజిన్ పోయి ఎలక్ట్రోఫైల్ తో రియాక్ట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ తో రియాక్ట్ అయినప్పుడు ఈ బాండ్ అనేది ఈ ప్లస్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? Cl ఇక్కడికి వచ్చేస్తుంది, పాజిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే ఇది వచ్చేసి AlCl4- తో రియాక్ట్ అవుతుంది. Al4Cl4- ఏం చేస్తుంది అంటే ఈ హైడ్రోజన్ లైక్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న చార్జెస్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయిపోతుంది. లైక్ ఇక్కడ ఉన్న బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇంకో కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఆ కాంపౌండ్ ఏంటంటే బెంజిన్ క్లోరైడ్. ఇలా బెంజిన్ క్లోరైడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని మనం వచ్చేసి ఈ రియాక్షన్ ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏమైతుందో చూడండి. ఇక్కడ వచ్చేసి ఏమైతుందంటే ఈ ఎలక్ట్రోఫైల్ ఉంది కదా, ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఏం చేస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోఫైల్ ఎరోమాటిక్ కాంపౌండ్ లో ఒక ప్లేస్ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఎలక్ట్రోఫిలిక్. ఎరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దీనికి ఇంకొక పేరు, లైక్ ఈ రియాక్షన్ ఇంకో పేరు కూడా చెప్పుకోవచ్చు, హాలోజినేషన్. లైక్ మనం కెమికల్ ప్రాపర్టీస్ చదువుతాం కదా, ప్రతి ఒక్క దానికి ఆల్కైన్స్ కి లైక్ హాలోజినేషన్ చేస్తామని. ఇది కూడా దీన్ని హాలోజినేషన్ రియాక్షన్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బెంజిన్ కాంపౌండ్ తీసుకోండి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ కాంపౌండ్ తీసుకోండి. నెక్స్ట్ రియాక్షన్ కి వెళ్ళిపోతాం మనం. బెంజిన్ కాంపౌండ్ తీసుకోండి. బెంజిన్ కాంపౌండ్ కి వచ్చేసి సేమ్ RCl యాడ్ చేయండి. దాని తర్వాత ఎన్హైడ్రస్ AlCl3 యాడ్ చేయండి. దీని తర్వాత మీకు చూసినట్టయితే ఇలా మీరు చూసారు కదా, ఈ రెండు రియాక్షన్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, AlCl4- అనేది ఫామ్ అవుతుంది. AlCl4- అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ న్యూక్లియోఫైల్ ఏంటిది, R+. ఇలాగా మీరు పైన చూసారు కదా Cl+ అనేది ఫామ్ అయింది. అట్లనే ఇక్కడ కూడా R+ అనేది న్యూక్లియోఫైల్ లెక్క ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, ఈ బెంజిన్ ఇది అనుకోండి, ఈ న్యూక్లియోఫైల్ వచ్చేసి బెంజిన్ తో రియాక్ట్ అవుతుంది. ఇది న్యూక్లియోఫైల్ తో రియాక్ట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ ఈ బెంజిన్ ఎలక్ట్రోఫైల్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ R, ఇక్కడ H, ఇక్కడ ఒక H. ఇది వచ్చేసి నెక్స్ట్ AlCl4- తో రియాక్షన్ ఫామ్ అవుతుంది. AlCl4 వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇది వచ్చి లైక్ హైడ్రోజన్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇది ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇది వచ్చేసి బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది, ఆల్కైల్ బెంజిన్. దీని వచ్చేసి మనం ఏమంటామంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రీడల్ DEL క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఇది వచ్చేసి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్ అని అంటారు దీన్ని.
ఫిడెల్క్రాఫ్ట్ అల్కలేషన్ రియాక్షన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం మనం ఇచ్చుకుందాం ఎన్ని రియాక్షన్ చేసాం. ఇది ఫస్ట్ది, ఓకే, ఇది సెకండ్ది, ఇది సెకండ్ది. ఇప్పుడు థర్డ్ రియాక్షన్ చూడబోతున్నాం మనం. థర్డ్ రియాక్షన్ వచ్చేసి బెంజిన్ తీసుకోండి, సేమ్ బెంజిన్ తీసుకోండి. బెంజిన్ తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఆర్ సి డబల్ బాండ్ ఓ సిఎల్, ఈ గ్రూప్ ని యాడ్ చేయండి, ఓకేనా. ఈ గ్రూప్ ని యాడ్ చేయండి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ఐడ్రస్ AlCl3, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 లో యాడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు తెలిసి ఈ రియాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఎలక్ట్రోఫైల్ ఏది ఫామ్ అవుతుంది, ఆర్సి డబల్ బాండ్ ఓ, ఇక్కడ ప్లస్, ఇది ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ ఈ రియాక్షన్ కి, ఓకేనా. దాని తర్వాత రియాక్షన్ చూడండి, బెంజిన్ తీసుకోండి. బెంజిన్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి న్యూక్లియోఫైల్ ఎలక్ట్రోఫైల్ తో రియాక్ట్ అవుతుంది, తెలుసు కదా. ఎలక్ట్రోఫైల్ వెళ్ళి ఇక్కడ అటాచ్ అయితే ప్లస్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. దాని తర్వాత లైక్ ఈ ఎన్ఐడస్ మళ్ళీ AlCl4- తో రియాక్ట్ అయ్యి ఆ ప్లస్ అనేది వెళ్ళిపోయి లైక్ ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఎట్ లాస్ట్ ఇలా ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది చూడండి. సారీ, మరి ఇక్కడ ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది మనకి సి డబల్ బాండ్ ఆర్, ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనం పోయిన దాని లోపల ఒకటి చెప్పుకున్నాం, లైక్ ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం, సంథింగ్ ఐసోమరైజేషన్, మీసోమరిజం ఎఫెక్ట్ గురించి గుర్తుందా. ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే లైక్ ఈ రియాక్షన్ ఇస్తాడు, ఇలా చేసామని రియాక్షన్ ఇస్తాడు. రియాక్షన్ ఇచ్చిన తర్వాత ఇందులో ఎలక్ట్రోఫైల్ ఏంటిదని అడుగుతాడు. ఎలక్ట్రోఫైల్ ఏంటిదని అన్నప్పుడు అందరు ఇదో ఇలా రాస్తారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మిసోమరిజం సంథింగ్ మిసోమరిజం ఎఫెక్ట్ లా మనకి ఏమర్థమైందా, ఏమని తెలుసుకున్నామంటే ఎప్పుడైనా ఇక్కడ ప్లస్ చార్జ్ ఉన్నప్పుడు పక్కన లైక్ ఇట్లా లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోన్ పేర్ అనేది ఇక్కడికి వచ్చేసి ప్లస్ చార్జ్ అనేది లోన్ పేర్ మీదకి వస్తుంది. ఎందుకు, టు గెట్ స్టెబిలిటీ, టు షో స్టెబిలిటీ. అసలైన ఎలక్ట్రోఫైల్ ఇది. ఆప్షన్స్ లలో మనకి ఎగ్జామ్స్ లో ఆప్షన్స్ లలో మనకి ఈ ఆన్సర్ ఉంటుంది, ఈ ఆన్సర్ ఉండదు. సో మీరు లైక్ ఎలక్ట్రోఫైల్ చేసిన తర్వాత చూడండి, దాన్ని మళ్ళీ మనం ఇంకా సింప్లిఫై చేయగలుగుతాం ఆ కాంపౌండ్ అనేది చూడండి ఒకసారి, ఓకేనా. ఇట్లాంటి రియాక్షన్ వచ్చేసి మనం ఏమంటామంటే ఫ్రీడెల్క్రాఫ్ట్ అసైలేషన్ రియాక్షన్ అని అంటాం వీటిని, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్ ని, ఓకే. దాని తర్వాత ఫోర్త్ రియాక్షన్ వచ్చేసి నైట్రేషన్ గురించి చూద్దాం. నైట్రేషన్ వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా బెంజిన్ కాంపౌండ్ తీసుకోండి. ఇలా బెంజిన్ కాంపౌండ్ తీసుకున్న తర్వాత ఇందులో మనం కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇంకా కాన్సన్ట్రేటెడ్ H2SO4 రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, NO2 వచ్చేస్తుంది. ఇక్కడ NO2 వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇట్లా ఇచ్చేస్తాడు, ఇట్లా వచ్చేసి ఎలక్ట్రోఫైల్ ఏంటిదని అడుగుతాడు. ఈ రియాక్షన్ లో ఎలక్ట్రోఫైల్ ఏంటిదని అడుగుతాడు. ఏరోమాటిక్ కాంపౌండ్స్ లో ఎప్పుడు కూడా మీకు ఒకవేళ ఎలక్ట్రోఫైల్ ఏంటిదో తెలిసిపోయింది అనుకోండి, ఈ రియాక్షన్ ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది ఎలక్ట్రోఫైల్ ఏంటిదో తెలిసిపోతే. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ చూడండి, ఇందులో నుంచి ఎలా ఇస్తాం మనం. HNO3 లైక్ స్ట్రక్చర్ రాసుకోండి, స్ట్రక్చర్ గీసుకోండి. దాని తర్వాత N ఇలా ఉంటది, HNO3 స్ట్రక్చర్ వచ్చేసి ప్లస్ H2SO4 నుంచి ఒక H+ అనేది లైక్ యాసిడిక్ మీడియం కాబట్టి ఒక H+ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ H+ ఈ OH తోని రియాక్ట్ అవుతుంది. ఈ OH తోని రియాక్ట్ అయ్యి ఇదేం ఫామ్ అవుతుంది అంటే N డబుల్ బాండ్ O, ఇక్కడ O డబుల్ బాండ్ OH2, ఇక్కడ ప్లస్, ఓకేనా. ఇలా ఉంటది. దాని తర్వాత ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లైక్ లీవ్ అయిపోతే ఇది వచ్చేసి NO2 ప్లస్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఎలక్ట్రోఫైల్. నైట్రేషన్ లా ఇది ఎలక్ట్రోఫైల్ NO2 ప్లస్. దాని తర్వాత సల్ఫోనేషన్ చూద్దాం మనం. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి సల్ఫోనేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫోనేషన్ లో ఏముండదు, ఫస్ట్ ఒక బెంజిన్ తీసుకోండి. మీరు బెంజిన్ తీసుకున్నారా, ఈ బెంజిన్ లో వచ్చేసి మనం ఓలియం ఆర్ H2H2O7
H2SO7 or concentrated H2SO4 or SO3 or concentrated H2SO4. ఇవేసి ఎప్పుడైతే రియాక్షన్ చేస్తామో చూడండి H2SO7 ని మనం ఎలా రాసుకోవాలంటే సారీ H2SO4 ని మనం ఎట్లా రాస్తాం డబుల్ బాండ్ ఇక్కడ ఒక OH ఇక్కడ ఒక OH ఓకే ఇక్కడ చూడండి H2SO4 అనేది యాసిడ్ అంటే ఇది H+ ని రిలీజ్ చేస్తాయి ఈ H+ అనేది ఏం చేస్తుంది అంటే H+ వెళ్ళి ఇక్కడ రియాక్ట్ అవుతుంది ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ 2 హైడ్రోజన్స్ వచ్చేసి దాని తర్వాత ఏమవుతుందంటే ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి ఇవి ఈ బాండ్ అనేది లీవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ S డబుల్ బాండ్ వస్తుంది ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి OH గ్రూప్ ఉంటుంది ఇట్లా లోన్ పేర్లతో ఓకేనా లైక్ ఈ H అనేది ఈ OH2 తో కలిసి H2O ఫామ్ చేసుకొని వెళ్ళిపోతుంది బయటికి దాని తర్వాత ఈ H2 ఉంటుందా ఈ H2 వచ్చేసి హైడ్రోజన్ లీవ్ అయిపోతుంది ఈ ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏమో దీని మీదకి వెళ్ళిపోతాయి ఇది వచ్చేసి ఏమని ఫామ్ అవుతుంది అంటే SO3 లెక్క ఫామ్ అయిపోతుంది ఓకే ఇట్లా ఇది ఫామ్ అయిపోతుంది సల్ఫోనేషన్ అయిపోయిన తర్వాత లైక్ ఎలక్ట్రోఫైల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఎలక్ట్రోఫైల్స్ గురించి అంతా డిస్కస్ చేసుకుందాం లైక్ ఈ క్లాస్ విని మీరు ఇది చదివితే ఈజీ అవుతుంది ఒకవేళ మీరు ఇది చదవకుండా డైరెక్ట్ క్లాస్ వెళ్ళి విన్నారు అనుకోండి మీకు ఏం అర్థం కాదు ఫస్ట్ థింగ్ నిమిషం సల్ఫోనేషన్ దాని తర్వాత మీకు ఒక షార్ట్ ట్రిక్ నేర్పిస్తాను ఈ ట్రిక్ చూడండి ఈ ట్రిక్ చూసిరు అనుకోండి మీకు ప్రతి ఒక్క రియాక్షన్ చాలా ఈజీ అయిపోతుంది లైక్ ఇప్పటి వరకు మనం అరోమాటిక్ కాంపౌండ్స్ లో ఎన్నైతే రియాక్షన్స్ చూసినామో అవన్నీ చాలా ఈజీ అయిపోతాయి మీకు టోటల్ ప్రతి ఒక్క రియాక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇది చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఏముండదు లైక్ ఫస్ట్ ఒక టేబుల్ తీసుకోండి మీరు ఇందులో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి వచ్చేసి టోటల్ 5 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఓకే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ బెంజిన్ తీసుకోండి బెంజిన్ తీసుకున్నారా బెంజిన్ తీసుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి Cl2 వేస్తాం Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ anhydrous AlCl3 వేస్తాం AlCl3 వేసినప్పుడు మనకి ఇందులో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ తెలుసు Cl2 లైక్ ఇక్కడ చూడండి Cl2 Cl ఇక్కడ బ్రేక్ అయిపోతే ఒక Cl+ అని వస్తుంది ఇది ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రోఫైల్ పోయి మనకి రియాక్ట్ అవుతుంది ఈ ఎలక్ట్రోఫైల్ తో మనకి రియాక్ట్ అవుతుంది ఓకేనా అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది ఇక్కడ Cl ఓకే నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇంకా కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఓకేనా ఇలాగా చూసుకున్నాం కాన్సన్ట్రేటెడ్ HNO3 H2SO4 వేసినప్పుడు మనకి ఎలక్ట్రోఫైల్ ఏమొచ్చింది NO2+ అంటే బెంజిన్ తీసుకోవాలి ఇక్కడ అంటున్నాం అంటే ఇక్కడ NO2 వస్తుంది ఓకే దాని తర్వాత ఇప్పుడు సల్ఫోనేషన్ చెప్తాం సల్ఫోనేషన్ ఏమేమి తీసుకుంటాం కాన్సన్ట్రేటెడ్ H2SO4 కాన్సన్ట్రేట్ ఒక నిమిషం దిక్కు రబ్బు అయితే లేదు అసలు సంథింగ్ గ్లిచ్ ఉంది కాన్సన్ట్రేటెడ్ H2SO4 లేకపోతే ఓలియం వేస్తాం ఓలియం తీసుకున్నప్పుడు మనకి H2SO4 చేసినప్పుడు మనకి ఎలక్ట్రోఫైల్ ఏది వచ్చింది ఎలక్ట్రోఫైల్ SO3 ఎలక్ట్రోఫైల్ వచ్చింది ఇది ఇట్లా పోయి ఏం ఫామ్ అవుతుంది బెంజిన్ గ్రూప్ మీద సారీ ఇక్కడ ఇది ఇట్లా ఫామ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి SO3H దీని వచ్చేసి మనం సల్ఫోనేషన్ అంటాం నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి RCl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ anhydrous AlCl3 ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చేసి R+ అవుతుంది ఓకే బెంజిన్ తీసుకుంటాం
ఇక్కడ వచ్చేసి ఆర్. దీన్ని ఏమంటాం? ఫిడల్ క్రాఫ్ట్ అల్కైలేషన్. ఫిడల్ క్రాఫ్ట్ అల్కైలేషన్. అల్కైల్. అల్కైల్ ఎందుకంటే అల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి అల్కైలేషన్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ రియాక్షన్. లాస్ట్ రియాక్షన్ వచ్చేసి మనం ఏం చేస్తాం? ఆర్సి డబల్ బాండ్ ఇక్కడ సిఎల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనైడ్రస్ AlCl3 లో తీసుకుంటాం. ఇది దీనికి మనకి న్యూక్లియోఫైల్ తెలిసింది. న్యూక్లియోఫైల్ అంటే సి డబుల్ బాండ్ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది న్యూక్లియోఫైల్. లేకపోతే దీన్ని మనం ఇలాగ రాసినట్టు మిసోమరైజేషన్ చేసినప్పుడు, మిసోమరిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఏమి వస్తుంది? ఆర్సి ట్రిపుల్ బాండ్ ఇక్కడ ఇట్లా. దాని తర్వాత ఇది వచ్చేసి ఇట్లా బెంజిన్. ఈ బెంజిన్ ఉంది, బెంజిన్ తో వచ్చేసి సి డబుల్ బాండ్ ఇక్కడ ఆన్ ఇట్లా ఫామ్ అవుతుంది. దీని వచ్చేసి అజైల్ బెంజిన్ ఉంటుంది. అజైల్ బెంజిన్. ఈ రియాక్షన్ నేమ్ వచ్చేసి ఫిడల్ క్రాఫ్ట్ అసైలేషన్. అల్కైలేషన్ ఒకటి ఉంటుంది, అసైలేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఇక్కడ చూసుకుందాం. ఎప్పుడైతే మనం బెంజిన్ కి క్లోరిన్ కాంపౌండ్ వేసి AlCl3 వేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది. లైక్ దీన్ని హాలోజినేషన్ అంటాం మనం. దీన్ని వచ్చేసి నైట్రేషన్ అంటాం. HH3 H2SO4 వేసినప్పుడు NO2 అనేది ఫామ్ అవుతుంది. లైక్ ఇట్లా దీన్ని నైట్రేషన్ అంటాం. కనెక్షన్ వేరే వేరే అలాగలా ఉంటుంది. 5 టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇది మీరు చూసుకున్నట్టయితే, ఈ చార్ట్ మీరు ఒకవేళ చదువుకొని వెళ్ళినట్టయితే 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. లైక్ నేను ఇప్పటివరకు చెప్పిందంతా ఈజీ, కెమికల్ ప్రాపర్టీస్ అన్ని ఈజీయే. ఓకే, దాని తర్వాత ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి అయిపోగొట్టేస్తే చాప్టర్ అయిపోయినట్టే. ఆ టాపిక్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకసారి ఈ రియాక్షన్ చూసుకుందాం. ఎప్పుడైనా మీరు బెంజిన్ లో లైక్ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, అవి చూసుకుందాం. కొన్ని బెంజిన్ తీసుకోండి. బెంజిన్ లో మనం ఎప్పుడైతే క్లోరిన్ యాడ్ చేస్తామో ఎక్సెస్, ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనైడ్రస్ AlCl3 ఇంకా డార్క్ అండ్ కోల్డ్ కండిషన్ వేసినప్పుడు ఈ బెంజిన్ లో ఎన్ని అయితే హైడ్రోజన్స్ ఉన్నాయో అన్ని హైడ్రోజన్స్ వెళ్ళిపోతాయి. ఆ హైడ్రోజన్ ప్లేస్ లో క్లోరిన్ అనేది క్లోరిన్ తో రిప్లేస్ అవుతాయి. హైడ్రోజన్ అన్ని క్లోరిన్స్ తో లైక్ క్లోరిన్ తోని రిప్లేస్ అవుతాయి. దీని వచ్చేసి మనం ఎక్సా క్లోరో బెంజిన్ అంట. ఇక్కడ ఏమవుతుంది? H2 హైడ్రోజన్ గెట్స్ రిమూవ్డ్. ఓకే, దాని తర్వాత సేమ్ ఇట్లాంటి టైప్ లోనే ఇంకొక రియాక్షన్ ఉంటుంది. ఈ రియాక్షన్ చూడండి, ఈ అడిషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏమవుతుందంటే, బెంజిన్ తీసుకోండి, సేమ్ బెంజిన్ తీసుకోండి, ఏం మార్చకండి, క్లోరిన్ ఇవ్వండి. ఇక్కడ ఎక్సెస్ క్లోరిన్ ఉండదు, లైక్ త్రీ క్లోరిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎందుకంటే 3 గ్రూప్స్ లైక్ మొత్తం లైక్ స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అవుతుంది కాదు, మాలిక్యులర్ వెయిట్ సమానం చేస్తుంది. మనం 3 టైప్స్ ఆఫ్ క్లోరిన్ ఇస్తాం. మీరు ఒకసారి చైన్ రియాక్షన్ ని ఎట్లా మాలిక్యులర్ వెయిట్ ని ఎట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ రియాక్షన్ తెలిస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. క్లోరిన్ వేసి ఇందులో యూవి, ఇది వచ్చేసి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డార్క్ లైట్, లైక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ క్లోరినేషన్. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే చూడండి, లైక్ అన్ని పై బాండ్స్ కూడా వెళ్ళిపోతాయి. లైక్ అన్ని ప్రతి ఒక్క చోట బెంజిన్ లైక్ క్లోరిన్ అనేది వచ్చేసి ఫామ్ అయిపోతుంది, అటాచ్ అయిపోతుంది. దీని వచ్చేసి మనం ఏమంటామంటే బెంజిన్ హెక్సా క్లోరైడ్. దీని వచ్చేసి బెంజిన్ హెక్సా క్లోరైడ్ అని అంటాం.
ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే పై బాండ్స్ గెట్స్ రిమూవ్, పై బాండ్ గెట్స్ రిమూవ్. ఇక్కడ పై బాండ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఓకే, ఇంకొకటి ఆర్థో పారా డైరెక్ట్, ఈ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి. ఈ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా టైం పడుతుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను షార్ట్ ఫామ్ లో చెప్పడానికి ట్రై చేస్తాను, లైక్ మీకు అర్థమయ్యేటట్టు. ఎప్పుడైనా బెంజిన్ కాంపౌండ్ తీసుకోండి. ఓకే, బెంజిన్ పైన 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి, లైక్ 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది అటాచ్ అయ్యి ఉంటాయి బెంజిన్ కి. ఇప్పుడు OH ఉంది అనుకోండి, లోన్ పేర్ ఉంది. లోన్ పేర్ ఎప్పుడు కూడా లైక్ ఇవి డొనేట్ చేస్తూ ఉంటది, ఎలక్ట్రాన్ డొనేటింగ్. ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకో టైప్ ఆఫ్ గ్రూప్ ఉంటది, అది వచ్చేసి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్. అది ఎలా ఉంటది అంటే ఇదో ఇలా ఉంటది. ఇక్కడ N డబుల్ బాండ్ O, ఇక్కడ O, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్. ఎప్పుడైనా బాండ్ మీద ఉన్న గ్రూప్ కి పాజిటివ్ ఉందంటే గుర్తుపెట్టుకోండి, అది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఇలా ఉంటది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ అంటేనేమో ఇస్తుంది, ఎలక్ట్రాన్ ఇస్తుంది గ్రూప్ కి. లైక్ ఆ కాంపౌండ్, ఆ గ్రూప్ ఆ బెంజిన్ కాంపౌండ్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. అదే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అనుకోండి, ఆ బెంజిన్ కాంపౌండ్ ఉంది చూడండి, అలాగెళ్ళి అది ఆ గ్రూప్ ఉంది చూడండి, ఎన్మోటో గ్రూప్ అనేది తీసేసుకుంటది. ఓకేనా, నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ లా రెండింటి దగ్గరనే లైక్ వెళ్ళి గ్రూప్ వెళ్ళి అటాచ్ అవుతుంది. ఇది చూడండి ఒక నిమిషం, ఇది ఇలా ఉంది ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడ ఒక OH, దీని మీద లోన్ పేర్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ ఇట్లా డొనేట్ చేస్తారు. ఓకే, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, దీన్ని ఆర్థో అంటారు, దీన్ని మెటా అంటారు, దీన్ని పారా అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఎలక్ట్రోఫిలిక్ గ్రూప్ అనేది రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందో ఫస్ట్ చూడండి. ఇలా ఉందా, ఇలా ఉన్నప్పుడు దీని రెజొనెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ వచ్చేసి O అవుతుంది, ఇక్కడ O నెగిటివ్. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి ఫామ్ అవుతుంది. ఓకే, అది ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, దాని తర్వాత ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సారీ, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇదేమో ఇక్కడికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇది ఇట్లా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇది వచ్చేసేది, ఇక్కడ వచ్చేసేది, ఇది ఇక్కడ వచ్చేసేది, డబుల్ బాండ్. ఓకే, దాని తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఇట్లా షిఫ్ట్ అయితేనే ఉంటాయి. ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఓ నెగిటివ్, ఇట్లా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలక్ట్రోఫిలిక్ కి లైక్ ఛాన్స్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఆర్థో, ఇది పారా, ఇది కూడా ఆర్థో. సో ఎలక్ట్రోఫిలిక్ కాంపౌండ్ అనేది ఒకవేళ బెంజిన్ లైక్ ఫినోల్ మీదకి వెళ్ళి రియాక్ట్ అవ్వాలంటే, ఫినోల్ తో రియాక్ట్ అవ్వాలంటే ఏ పొజిషన్ రియాక్ట్ అవుతుంది, ఆర్థో లేకపోతే పారా దగ్గరనే రియాక్ట్ అవుతుంది. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్థో ఇంకా పారా దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది. ఆర్థో ఇంకా పారా దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది, చాలా ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక లైక్ ఎరోమాటిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు, సారీ సైక్లిక్ హైడ్రోకార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు దానికి ఎప్పుడైనా ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ చేయాలని అనుకుంటే, మీరు ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెటా, ఒకటి వచ్చేసి ఆర్థో, ఇంకొకటి వచ్చేసి పారా. సో దీన్ని మనం ఏమంటే ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. దీన్ని ఇంకో మాదిరిగా ఏమంటామంటే యాక్టివేటింగ్ గ్రూప్. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆన్ బెన్సిటీ గ్రూప్ ఆల్సో ఇంక్రీజెస్, యాక్టివేటింగ్ గ్రూప్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం దీనికి రివర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్. చూడండి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ మెకానిజం వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి.
మీరు ఇందాక చూసుకున్నారు కదా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఏదో ఇలా ఉంటదని. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ చెప్పినా కదా, లైక్ ఈ పై బాండ్ వచ్చేసి ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ పై బాండ్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఇట్లా వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఈ బెంజిన్ ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ డబుల్ బాండ్ ఎన్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఎన్ వచ్చినప్పుడు ఈ జీరో అంటున్నా, ఆక్సిజన్ నెగిటివ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ పై బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈ పై బాండ్ ఇట్లా షిఫ్ట్ అవుతా ఉంటుంది చూడండి. ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. డబుల్ బాండ్ నెగిటివ్ నెగిటివ్. దాని తర్వాత బెంజీన్ ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పై బాండ్ వచ్చేస్తుంది, ఇక్కడ పై బాండ్ వచ్చేస్తుంది. డబుల్ బాండ్ సారీ డబుల్ బాండ్ నెగిటివ్ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉన్న తర్వాత ఇది ఇటువైపు ఇట్లా తయారైపోతుంది. దాని తర్వాత ఇది ఇలా బెంజిన్, ఈ బెంజిన్ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అండ్ డబుల్ బాండ్ ఇక్కడ పాజిటివ్ వచ్చేస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేస్తుంది. ఇంకా నెగిటివ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది కూడా ఆర్థో పారా పొజిషన్లో ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రా గ్రూప్ లైక్ ఇట్లాంటి కాంపౌండ్ ని ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ కాంపౌండ్ ని మీరు ఎప్పుడైనా ఎలక్ట్రోఫైల్ తోని రియాక్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే అది వెళ్ళి మెటా దగ్గర స్టిక్ అయిపోతుంది. మెటా గ్రూప్ లైక్ మెటా పొజిషన్ దగ్గర షిఫ్ట్ అయిపోతుంది. మెటా పొజిషన్ దగ్గర పోయి అటాచ్ అవుతుంది. ఇట్లాంటి గ్రూప్ ని ఇట్లాంటి రియాక్షన్ ని మనం ఏమంటాం అంటే ఈ రియాక్షన్ మనం ఏమంటచ్చు అంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్. దీన్ని ఏమంటాం అంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్ అని అంటాం. ఏమర్థమైంది? ఎలక్ట్రాన్ డొనేటింగ్ కి ఆర్థో లేక పారా దగ్గర ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ కి మెటా దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా? యా ఇంతే ఈ రోజుడికి. ఈ రోజుతో మనం హైడ్రోకార్బన్ చాప్టర్ కూడా అయిపోగొట్టేసాం. హైడ్రోకార్బన్ చాప్టర్ మళ్ళీ చెప్తున్నా, లైక్ దీని మీద ఫోకస్ చేయండి అంటే ఆల్కేన్స్ ఒక నిమిషం మీకు ఇక్కడ రాశాను. ఈరోజు టోటల్ గా అరోమాటిక్ హైడ్రోజన్స్ గురించి అయిపోగొట్టుకున్నాం. లైక్ సైక్లిక్ కాంపౌండ్స్ గురించి, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ గురించి చెప్పుకున్నాం. మీకు ముందే చెప్పాను ఆల్కైన్స్ ఈ 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 3 ఒకటైతే ఇది ఒకటి. ఇందులోకి ఒక క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇందులోకి ఒక క్వశ్చన్ రావచ్చు. సరేనా? ఇందులో మీరు ఫస్ట్ ఒకవేళ ఆల్కిన్స్ వచ్చేసినాయి అనుకో, మీకు ఆల్కిన్స్ వచ్చేస్తాయి. ఈ 3 వచ్చినోడికి ఇది చాలా ఈజీ. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇంకా చాలా ఈజీ. సో మీరు లైక్ ఫస్ట్ ఆల్కిన్స్ ని చూడండి, దాని తర్వాత ఆల్కిన్స్ ఇట్లా లైక్ సిస్టమ్ వైజ్ గా రండి. లైక్ అసెండింగ్ టు డిసెండింగ్ వెళ్ళండి. లైక్ లో నుంచి హైకి వెళ్ళండి. ముందే హైకి వెళ్ళకండి, ఏం అర్థం కాదు. ఫస్ట్ నామిక్లేచర్ చేయండి. బేసిక్ నామిక్లేచర్ అంటే ఎట్లుంటది, ఐయుపాక్ నేమ్స్ ఎట్లా రాస్తాం అవన్నీ తెలుసుకోండి. దాని తర్వాత మీకు లైక్ చాలా ఈజీ టాపిక్ అయితే. నాకు తెలిసిన అందరూ కెమిస్ట్రీలో ఇంతకు మించి ఈజీ టాపిక్ ఇంకేది ఉండదు. ఓకే, ఈ రోజు వరకు ఈ క్లాస్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ తోని కొత్తగా కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.